మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా చప్పట్లు కొడదాం. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 62వ కీర్తనలో ఉన్న కొన్ని విషయాలని మనం తలపోసుకుందాము. ఇది దావీదు రాసిన కీర్తన. ఇందులో గనక కొన్ని విషయాలు మనం తలపోసుకోగలిగితే కొన్ని శ్రేష్టమైన అనుభవాలు మనం నేర్చుకోగలుగుతాము. దేవుని వాక్యం దగ్గర మనం ఎప్పుడు కూర్చున్నా నేర్చుకోవడానికి మనం సిద్ధపడాలి. ఏదో కర్తవ్యాన్ని నెరవేర్చడానికి కాదు. ఉదయాన్నే లేచి ఒక అధ్యాయము లేక ఒక 5 అధ్యాయాలు చదవాలి అనే కర్తవ్యంతో కాదు. ఉదయముననే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకోవాలి అనే దృక్పథంతో మనం దేవుని వాక్యం యొద్దకు వెళ్ళగలగాలి. అదే మనకు ఆశీర్వాదకరం. మరి ఈ కీర్తనల్లో కొన్ని విషయాలు మనం గనక ధ్యానించుకుంటూ వస్తే ఈ కీర్తనాకారుడైన దావీదు ప్రభువుని ఏ దృష్టితో చూస్తున్నాడు, ఎందుకు ఈ కీర్తన ఇలా వ్రాయవలసి వచ్చింది అనే విషయాల్ని
మనం క్లుప్తంగా ధ్యానించుకుందాము. మొదట ఈ పల్లవిలో మనం గమనించినప్పుడు ఇక్కడ నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ప్రియులారా, ఈ వాక్యంలో మనం ఏమని తలంచుకోవాలి అనంటే, తమ దేవుని వలన తనకు రక్షణ కలుగుతుందని నమ్ముతున్నాడు. దేవునిని రక్షకునిగా చూస్తున్నాడు. అవును, మనం కూడా మన దేవునిని పలు విధాలుగా దర్శిస్తూ ఉంటాము. ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాడని, అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరుస్తాడని, ఇబ్బందులు కొలిములు ఆయన మనల్ని నడిపిస్తాడని, చేపట్టి మనల్ని విడిపిస్తాడని మనం చాలాసార్లు మనం తలపోసుకుంటూ ఉంటాము. మంచిది. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా ఆత్మకు కావలసిన ఒక రక్షణను, రెండవది శరీరానికి కావలసిన ఒక రక్షణను, ఇది భద్రతకు సూచన, ఆయన కలుగు చేస్తాడనే అవగాహనతో మనం బ్రతకాలి. ప్రియ సహోదరులారా, ఆయన మూలముగా నాకు రక్షణ కలుగుతుంది అని ఆయన తన ప్రాణమును మౌనముగా ఉంచుకొని ఉన్నాడంట. అంటే తన శక్తి మీద తను ఆధారపడట్లేదు, తన బలము మీద తను ఆధారపడట్లేదు. నా రక్షణకు ఇది కావాలి, ఇలా నేను సిద్ధపరచుకోవాలి అని తన శక్తి సామర్థ్యతలు ఆయన ఉపయోగించుకోవట్లేదు. పిల్లల ఒక్క మాట నేను మీకు విశదీకరణ చెప్తాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమని ఎలాగైతే మనం చదువుతామో, ఆయన కాపాడని ఎడల, పట్టణాన్ని కాచుకోవాలని ఉన్న కావలు వాని యొక్క ప్రయాస కూడా వ్యర్థమేననేది మనం మర్చిపోకూడదండి. మన ఆత్మనైనా మన దేహాన్నైనా రక్షించగలిగిన ఒక రక్షకుడు ఉన్నాడు. మన శక్తితో, మన భక్తితో, మన బలముతో, మన ధనముతో మనం రక్షించబడలేము, రక్షించుకోలేము. మనమైనా మన కుటుంబంలో ఉన్న వారినైనా మనం కాచుకోవాలి, కాపాడుకోవాలంటే అది దేవుని మూలముగా మనకు అనుగ్రహింపబడితే గాని మనది కాదు. గనుక నా ప్రియ సహోదరులారా, ఈ కీర్తనలో నాకు ఒక రక్షకుడు ఉన్నాడు అనేది ఆయన కనపరుస్తున్న ఒక చక్కటి అనుభవం అని మనం ధ్యానించాలి. మన బ్రతుకులలో కూడా నాకు రక్షకుడు కావాలి, నాకు ఒక రక్షణ కావాలి. ఆ రక్షణ నేను పొందుకున్నప్పుడు నేను నిమ్మలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా బ్రతకగలననే ఆలోచన మనకు కావాలి, మనకు ఉండాలి. రక్షకుడు లేకుండా, రక్షణ లేకుండా మనం ఎక్కడ నిమ్మలంగా ఉండగలుగుతాము? నన్ను కాపాడే ఒక బలమైన హస్తం ఉంది అని మనకు అవగాహన లేకపోతే ఎక్కడ కుదుటిగా ఉండగలము? దినములు కలతతో గడపవలసి వస్తుంది, రోజుల్ని కన్నీళ్లతో మనం గడపవలసి వస్తుంది. అందుచేత నా ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ రక్షకుడు మనం కలిగి ఉండాలి. ఈ రక్షకుడు మనకు కాపరి అయి ఉండాలి. ఆయన మనకు రక్షణ అనుగ్రహించాలనేది ఇక్కడ మనం నేర్చుకునవలసిన పాఠం. ఇకపోతే ఈ 5వ చరణంలో చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఈ 5వ చరణంలో ఆయన ఏమంటాడంటే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఎందుకని? ఈ మొదటి వాక్యంలో కూడా నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది అంటూ, ఇక్కడ మరలా నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము అని ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఇంతవరకు ఆయనను నమ్ముకొని మౌనముగా ఉన్నది ప్రాణం, ఇక మీదట కూడా అలాగ ఉండమని చెప్తున్నాడు. ఇది ఒక నిరీక్షణను చూపిస్తుంది. చాలా సందర్భాల్లో మనం అప్పట్లో జరిగినాయండి, అప్పట్లో అలా ఉందండి, కానీ రాబోయే రోజుల్లో ఎలాగుంటుందో, ఏం జరుగుతుందో అనే ఆందోళన నాకు కలుగుతుందండి అనే మాటలు మనం వింటుంటాము. నిరీక్షణ లేనప్పుడే ఈ మాటలు వినిపిస్తాయి. నిరీక్షణ కోల్పోయినప్పుడే మనం ఆ ఆందోళనకు గురవుతాము. ఈనాటికి మనం రక్షించింది ఎవరు? ఈనాటి వరకు మనం కాపాడింది ఎవరు? ఇంతవరకు మనల్ని భద్రపరిచింది ఎవరు? ఇంతవరకు సముద్రాలు దాటించి, నదులు దాటించి, ఉపద్రవాలను దాటించి, కీడును తప్పించి, మనల్ని రక్షించి ఈ రోజున సజీవులుగా ఉంచింది ఎవరు? ఆ దేవుడే రాబో దినములలో, రాబో సంవత్సరములలో, రాబో కాలములలో కూడా ఆయన నాకు అండగా ఉంటాడు. ఆయన నాకు సంరక్షకుడై ఉంటాడు.
ఆయన నాకు పోషకుడై ఉంటాడు అని నిరీక్షించడం గొప్ప కార్యం అండి. కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మేము అప్పట్లో, ఆ రోజుల్లో, ఆనాడైతే ఇలాంటి అనుభవాలు చెప్తుంటారు. మరి ఇప్పుడేమైంది అనంటే ఆ స్థితిని ఇప్పుడు వాళ్ళు కనపరచలేరు. రాబో దినములలో నా ప్రభు అలాంటి కార్యం చేస్తాడు అని నిరీక్షించలేరు. నా ప్రియమైన సహోదరులరా, ఇలాంటి లోటుపాట్లు మనం సరిచేసుకోవాలి. ఇలాంటి అనుభవాల్ని మనలో మనం తుంచివేయాలి, తుడిచివేయాలి. నిరీక్షణకు ఆస్పాదం మనకు కలగాలి. మన దేవునిని మనం నిరీక్షించిన వారమై మనం నిమ్మలంగా, నెమ్మదిగా ఉండగలిగినటువంటి జీవితాన్ని అపేక్షించాలి. నేను మీతో ఒక మాట చెప్తాను. ఎప్పుడైతే నిరీక్షణ మనం కోల్పోతామో, ఆ నిరీక్షణ మనకు తీసుకుని వచ్చే ఆ కలవరం ఎలా ఉంటుందంటే దేవునిని మనకు మరుగు చేస్తుందండి. దేవుని సారూప్యాన్ని మనకు మరుగు చేస్తుంది. దైవ కార్యములను వివేచించలేని మందత్వాన్ని, మూఢత్వాన్ని మనలో స్థాపిస్తుంది. బహు ప్రమాదకరమైనది. ఎప్పుడైతే ఈ నిరీక్షణ మనం కోల్పోతామో మెల్లమెల్లగా మనం దేవునికి దూరం అయిపోతాము. లోకం మీద, మనుషుల మీద, మనకు కలిగిన సహాయాల మీద మనకు ఊరట కలుగుతుంది. వాళ్ళెవరో వస్తారు, వీళ్ళెవరో తెస్తారు, వీళ్ళెవరో ఇస్తారు, ఇలా వెళుతుంది. కానీ నా దేవుడు నాకున్నాడు, ఇంతవరకు అద్భుతాలు చేసిన దేవుడు, ఇంతవరకు నాకు మేలు చేసిన దేవుడు, రాబో దినములలో కూడా ఆయన నన్ను చెయ్యి విడువడు అనే విషయాన్ని మనం మెల్లగా 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 జార విడుచుకుంటుంటాము మనుషుల మీదకి మన దృష్టి వెళ్ళినప్పుడు. అందుచేత ఎలాంటి నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాము, ఎలాంటి నిరీక్షణ గలవారమై సాగుతున్నాము, మన ప్రాణమును నిమ్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నామా, లేకపోతే రాబో దినములను గూర్చిన కలవరం మనల్ని వేధిస్తుందా అనేది మనం గమనించాలి. మీకు బాగా తెలిసిన ఒక చరిత్రలోని మాట నేను మీతో చెప్తాను. బబులోనులో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు లాంటి, దానియేలు వంటి వారికి శోధన వచ్చింది. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట, ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుంచి మా దేవుడు మమ్మల్ని విడిపించుటకు శక్తి గల దేవుడు. ప్రియులారా, వేడిమి కలిగిన అగ్నిగుండములో నుంచి అంటే అంతకుముందు ఎప్పుడైనా అలా జరిగిందా? గతంలో వాళ్ళు ఎప్పుడైనా అలాగా అగ్నిగుండంలో వేయబడ్డారా? గతంలో వాళ్ళకి ఏమైనా ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయా? వాళ్ళు అగ్నిగుండంలో వేయబడకపోయినప్పటికీ కూడా వాళ్ళు నిరీక్షించారు. గతంలో అలాంటి కార్యం జరగకపోయినప్పటికీ కూడా ఈ కార్యం మా దేవుడు మా ఎడల చేయగలడు అని నిరీక్షించారు. ఆ నిరీక్షణ వాళ్ళని సిగ్గుపరచలేదండి. మనల్ని కూడా అంతే. మనం నిరీక్షిస్తే, విశ్వసిస్తే, మనం నిరీక్షించుతున్న దానిలో మన విజయాన్ని చూడగలుగుతామే. కానీ మనం నవ్వుల పాలు కామండి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదండి. అసలు క్రైస్తవ జీవితం అనేదే ఒక నిరీక్షణ. ప్రభు కొరకు, ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు మనం నిరీక్షించుతున్న నిరీక్షణ జనులం మనం, విశ్వాస వీరులం మనం. కనుక ఈ వాక్యంలో దేవుని ఎడల ఆయన నిరీక్షించుతున్న నిరీక్షణ మనకు కనిపిస్తుంది. ఇంకొక అనుభవం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ వాక్యంలోని మాట. ఈ 6వ వాక్యంలో ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ప్రియులరా, ఆయన ఒక పూర్ణ నిశ్చయతని ఇందులో పొందుపరుస్తున్నాడు. ఏంటంటే ఆయన నాకు ఆశ్రయ దుర్గము, రక్షణాధారము, నా ఎత్తైన కోట. చూడండి, ఆ ఎత్తైన కోట మనకున్నప్పుడు ఏ ఆపద వచ్చినా నేను కదల్చబడను అనే ఒక స్థైర్యం. ఆయన నాకు ఒక ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆయనను దాటుకొని ఏదైనా నా మీదకి రావాలి. ఎంత నిమ్మళమైన స్థితి చూడండి, ఎంత స్థైర్యమో చూడండి. నాకు ఆయన ఎత్తైన కోట, నా ఆశ్రయం ఆయన. ఏదైనా ఆపద వస్తే ఆయన దాటుకుని కదా నా దగ్గరకు రావాలి. ఏదైనా విపత్తు వస్తే ఆయనను దాటుకుని కదా నా మీదకి రావాలి. నాకు ఆయన కోట, కొండ, ఆశ్రయము,
కనుక నేను కదల్చబడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభూతిలోనికి మనం కూడా రావాలి. యేసు ప్రభుతో ఉన్న శిష్యుల సంగతి చూడండి. నావలో వాళ్ళు వెళుతున్నప్పుడు పెను తుఫాను రేగింది, అలజడి వాళ్ళని కుదిపేసింది. శిష్యులే. ప్రభు మనతో ఉన్నాడు కదా, ఆయన మనతో ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది అనే ధైర్యం వారికి లేకపోయింది. ఏదైనా ఆపద వస్తే ఆయనను దాటుకుని కదా మన దగ్గరకు రావాలి అని వాళ్ళు ధైర్యంగా ఉండలేకపోయారు. ఆయన అమరములోనికి వెళ్ళి పడుకున్నాడంట. ఆశ్చర్యం కలిగించే మాట మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు చెప్తుంటే నేను విన్నాను. ఒక చక్కటి మాట ఈ చరిత్రలో ఏంటంటే, ఆయన అమరములోకి ఎందుకు వెళ్ళి పడుకున్నాడంటే, అసలు నావ మునిగితే మొదట అమరం మునుగుతుంది. ఒక నావ మునిగితే నీళ్ళల్లో మొదట అమరము కథ మునిగిపోయేది. మరి ఆయన అక్కడికి వెళ్ళి పడుకొని విశ్రాంతిగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనను దాటుకుని కదా ఏ సమస్య అయినా శిష్యుల దగ్గరకు రావాలి. మరి వాళ్ళు అలా ఆలోచించలేదే. ఆయన అమరములో పడుకుని నిద్రపోతున్నాడు. ముందు ఆయన మునిగితే కదా మనం మునిగేది. ఆయన మునగడు, మనల్ని మునగనివ్వడు. ఆయన నశించిపోయేవాడు కాదు, మనల్ని నశింపనివ్వడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు గనక మనకేం జరుగుతుంది అని వాళ్ళు విశ్వసించి ధైర్యంగా ఉండలేకపోయారు. ఆయన పడుకొని ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఆయన లేపారు. బోధకుడా లేగవాయా, చింత లేదంటాయి నీకు, మేము నశించిపోతున్నాం. అయ్యో ఎంత మాట! దేవునికి చింత లేదా అని అడుగుతున్నారు. ఆయన వాళ్ళ హృదయాల్లో ఉన్న కలవరాన్ని చూశాడు, సముద్రం మీద ఉన్నటువంటి విపత్తును చూశాడు. ఆయన గాలిని, సముద్రాన్ని గద్దిస్తే నిమ్మళమైపోయాయి. నా ప్రియమైన సహోదరులారా, నాకు ఆయన ఎత్తైన కోట, నా ఆశ్రయము, నా దుర్గము, నేను కదల్చబడను అనే ఒక మంచి సాక్షిగా మనం ఉండగలగాలి. ఆ దేవునిని పూర్ణంగా ఎరిగి ఆ దేవునిలో ఉన్న శక్తిని మనం కొనియాడగలగాలి. మనం అనేకులకు చెప్పగలగాలి. నా దేవునిని ఆశ్రయించిన వారికి ఏ కీడు రాదు, నా దేవునిని ఆశ్రయించిన వారిని ఆయన కాపాడుతాడు, కదలనివ్వడు అని మనం సాక్ష్యముగా చెప్పగలిగినటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. ఏమో ఆయన నమ్ముకున్నాను, ఆయన ఏం చేస్తాడో, చంపినా బ్రతికించినా ఏం జరుగుతుందో అని కాదు. నాకు ఆయన కోటగా ఉన్నాడు, నాకు ఆయన ఆశ్రయమై ఉన్నాడు, నేను ఆ ఆశ్రయంలో ఉన్నాను, నేను ఆ కోటలో దాచబడి ఉన్నాను అనే ఒక నిశ్చయత మనందరికీ కలిగి ఉండాలి. ఆ రీతిగా ప్రభు ఈ కడవరి దినములలో, ఈ కఠోరమైన ఈ కసాయి దినములలో అలాంటి నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించి నడిపించాలని కోరుకుందాము. మనం కూడా ఆ రీతిగా అడుగులు వేసి దీవెన పొందుకుందాము. ప్రార్థన. తలలో ఉంచండి, కళ్ళు మూయండి. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ఆనాడు మా పితరుడైన దావీదు పలికిన మాటల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని, జ్ఞప్తికి తెచ్చుకొని నైనా మమ్మల్ని సరిచేసుకోవడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన సమయం కొరకు స్తుతి చెల్లిస్తున్నాను. ప్రభువా, ఆనాడు మా పితరుడు పలికినట్లుగా మేము కూడా నైనా మేము మిమ్మల్ని రక్షకునిగా కలిగి ఉండడానికి, నైనా మీరు మాకు రక్షకుడుగా ఉన్నందున మేము ఏ విషయంలో సిగ్గుపడము అనే నిరీక్షణ కలిగిన వారమే ఉండడానికి సహాయం చేయండి. ఆ రీతిగానే మీరు మాకు కోటగాను, కొండగాను, ఆశ్రయముగా ఉన్నారని నిమ్మలంగా మేము ఒక స్థైర్యం కలిగిన వ్యక్తులుగా ఉండడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని. లోకంలో ఎన్నో మేము చూస్తున్నాం, ఎన్నో మేము చెవులారా వింటున్నాం. మా హృదయాన్ని కలవరపరిచే విషయాలు మా చెవికి చేరుతున్నాయి. మా హృదయాన్ని కలవరపరిచే విషయాలు మా కళ్ళతో మేము చూస్తున్నాము. ఈ దుర్దినములలో నైనా మేము కదలక నీ చేతిని పట్టుకుని నడవడానికి ఓర్పును, నేర్పును, సహనాన్ని, సంతోషాన్ని మీరు అనుగ్రహించి మాకు నడకను నడిపించి నైనా మీతో కూడా మమ్మల్ని మీ రాజ్యములో యుగాయుగములు వసించే వారముగా మమ్మల్ని ఆయుత్తపరచమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు
ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.